హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎంరిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. వెల్కమ్ టు ఐఎస్సి. సో ఈరోజు మనం 5th జనవరికి సంబంధించినటువంటి కంటెంట్ని చూడబోతున్నాం. సో దయచేసి వీడియోని చివరి దాకా చూడండి. వీడియో నుంచి తెలుసుకున్న విషయాలన్నీ నోట్స్లో జాగ్రత్తగా రాసుకోండి. అలానే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. రైట్. సో టుడేస్ సెషన్ విల్ బి ఆన్ అసైన్మెంట్ వొకాబులరీ ఎడిటోరియల్ రివిజన్. సో మనం మన సెషన్ని రోజులోనే అసైన్మెంట్ ఆఫ్ ద డే నిన్న ఏదైతే మనం ఇచ్చామో దాని సొల్యూషన్తో మనం ఈరోజు మన సెషన్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో చూద్దామమ్మా ఒకసారి. సో ఏమంటున్నాడు అసైన్మెంట్ సొల్యూషన్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో అసైన్మెంట్ సొల్యూషన్ ఇదే కదా నిన్న మనం చెప్పుకున్నది, రైట్? చూడండి. సో దీని ఆన్సర్ని ఒకసారి మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ద సుప్రీం కోర్ట్, ద అన్నాడు. సుప్రీం కోర్టుతో మనం ద ఆర్టికల్ వాడతాం, దట్ ఈస్ కరెక్ట్. ఆన్ వెన్స్డే ప్రిపోజిషన్ కరెక్ట్ అయినా, డేస్తో మనం ప్రిపోజిషన్ అనే ఆన్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఓకే. ఇష్యూడ్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్, ఇష్యూడ్ వర్బ్, ఇది ట్రాన్సిటివ్ వర్బ్ కాబట్టి నౌన్ ఉండాలి. నౌన్ వచ్చింది, నౌన్కి ముందు యాడ్జెక్టివ్. సరిపోయిందా? ఎస్, సరిపోయింది. స్పెసిఫిక్ యాడ్జెక్టివ్ కదా, స్పెసిఫికేషన్ నౌన్, స్పెసిఫై వర్బ్, స్పెసిఫిక్ యాడ్జెక్టివ్. గైడ్ లైన్స్ అంటే మార్గ నిర్దేశం. ఓకే, మార్గదర్శకాలు అంటాం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గైడ్ లైన్స్. టు హైకోర్ట్, ఓకే, టు హైకోర్ట్ టు ఎన్ష్యూర్, ఫర్, ఓకే, ఫర్ హైకోర్ట్స్. ఓకే, హైకోర్ట్స్ అన్నిటికీ ఒక మార్గనిర్దేశం చేసింది సుప్రీంకోర్టు. ఓకే, ఆదేశాలు ఇవ్వడం జరిగింది అనమాట. రైట్. టు ఎన్ష్యూర్ దట్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ నాట్ సమండ్ ఎట్ కోర్ట్ అట్ ద డ్రాప్ ఆఫ్ ఎ క్యాప్. సమండ్ తర్వాత మనం సమండ్ ఎట్ అనకూడదు, సమండ్ టు. సమండ్తో ప్రిపోజిషన్ టు. సమండ్ టు కోర్ట్ ఎట్ ద డ్రాప్ ఆఫ్ ఎ క్యాప్ అన్నాడు. ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అంటాం జనరల్గా. డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అంటే అర్థం ఏంటమ్మా? చీటికి మాటికి, ప్రతి చిన్న దానికి, ఓకే, అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి చిన్న దానికి అనవసరంగా ఎవరినైనా సమన్ చేసేయడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా కోర్టు అయితే గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. మార్గదర్శకాలని హైకోర్ట్స్కి అయితే ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు కదా. సో ఇందులో మనకి ప్రిపోజిషనల్ ఎర్రర్స్ రెండు కనిపించాయి. సమన్డ్ టు కోర్ట్, సమన్తో టు అనే ప్రిపోజిషన్ వాడతాం. ఓకే, అట్ ద డ్రాప్ ఆఫ్ ఎ క్యాప్ అనం, ద డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అంటాం. అంటే ప్రతి చిన్న చిన్న విషయానికి డ్రాప్ ఆఫ్ ఎ హ్యాట్ అనేది ఒక ఇడియం. ఓకే, రైట్. సో ఇట్లా మనకి ఈరోజు అసైన్మెంట్ సొల్యూషన్తో మనం ముగించాం. నెక్స్ట్ వీ విల్ ట్రై టు టాక్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. సో జాగ్రత్తగా దీన్ని మీరు ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు మీరుగా వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేసేయండి, తర్వాత చెక్ చేసుకోండి. రైట్, ఎంతవరకు కరెక్ట్ అవుతున్నాయో లేదా అని. రైట్. ఇంప్లికేషన్స్ అన్నాడు. ఇంప్లికేషన్స్, ఐఓఎన్, నౌన్. ఇంప్లికేషన్స్ అంటే రెండు రకాలు ఉన్నాయి. ఇంప్లికేషన్స్ అంటే కంక్లూజన్స్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, వాట్ డస్ దట్ ఇంప్లై అంటాం కదా, ఇంప్లై అనే వర్బ్కి నౌన్ ఫామే ఇంప్లికేషన్. రెండు పర్యవసానాలు అంటాం, అంటే కాన్సిక్వెన్సెస్ అంటాం. ఓకే, కాన్సిక్వెన్సెస్కి దగ్గరగా ఉండే పదం చూడండి. నిన్న మనం కాంటెక్చువల్గా ఇంప్లికేషన్స్ అంటే అర్థం ఏంటమ్మా? కాన్సిక్వెన్సెస్, వాటి పర్యవసానాలు ఏంటి అని అనుకున్నాం. రామిఫికేషన్ అన్నా కాన్సిక్వెన్స్ అన్నా సేమ్. ఓకే, ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. రామిఫికేషన్స్ అన్నా కాన్సిక్వెన్సెస్ అన్నా సేమ్. అబ్స్టెయిన్, అబ్స్టెయిన్ అంటే దేని నుంచైనా దూరంగా జరిగిపోవడం. అబ్స్టెయిన్తో మనం జనరల్గా ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఇది చాలా ఇంపార్టెంట్. అబ్స్టెయిన్ ఫ్రమ్ సంథింగ్, అబ్స్టెయిన్ ఫ్రమ్ స్మోకింగ్, అబ్స్టెయిన్ ఫ్రమ్ డ్రింకింగ్. సో యు ఆర్ అబ్స్టెయిన్ ఫ్రమ్ సంథింగ్ అంటే మీరు దాని నుంచి దూరంగా ఉన్నారు, దాని జోలికి పోవట్లేదు అని అర్థం. ఓకే, దాని నుంచి మీరు దూరంగా ఉన్నారు, దట్ ఈస్ అబ్స్టెయిన్. సో అబ్స్టెయిన్ అనే వర్బ్తో మనం ఎప్పుడు కూడా ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని ఫిక్స్డ్గా వాడతాం. రైట్, దట్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అబ్స్టెయిన్ అంటే ఏంటమ్మా? మనం దాన్ని దూరంగా ఉండడం. ఓకే, సో దూరంగా ఉండడం అనే మీనింగ్ వచ్చే వర్డ్స్ ఏమున్నాయి చూడండి. అవాయిడ్, 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 ఎబ్నిగేట్. అవాయిడ్ అనొచ్చు, ఎస్చ్యూ అనొచ్చు, ఇవేడ్, ఇవన్నీ కూడా ఎస్కేప్, అవాయిడ్, ఇవన్నీ ఎబ్నిగేట్ అవన్నీ సేమ్ వర్డ్స్ అనమాట. సో దాని నుంచి దూరంగా ఉండడం అనే మీనింగ్ వస్తుంది. రిసార్ట్, రిసార్ట్ నౌన్గా మనందరికీ తెలుసు. రిసార్ట్కి వెళ్ళాను రా, రిసార్ట్లో ఎంజాయ్ చేసాం. రిసార్ట్ అన్నది వేరు, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్.
చిల్ అవుట్ అవ్వడానికి, మంచిగా చిల్ అవుట్ అవ్వడానికి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో రిసార్ట్కి వెళ్తాం, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ రిసార్ట్ అనేది వర్బ్గా వాడినప్పుడు దాని మీనింగ్ ఏంటి? నిన్న మనం కాంటెక్చువల్గా నేర్చుకున్నాం కదా. సో రిసార్టెడ్ టు, రిసార్టెడ్ అనే వర్బ్ని వాడేటప్పుడు టు అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. సో రిసార్ట్ టు సంథింగ్ అంటే దాన్ని ఆశ్రయించడం. రిసార్ట్ టు దట్ అంటే చివరిగా దాన్ని ఇంకా ఆశ్రయించాల్సి వచ్చింది. సో దాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ రిసార్ట్ టు. అంటే దాన్ని ఏం చేయాల్సి వచ్చిందమ్మా? ఆశ్రయించాల్సి వచ్చిందనే మీనింగ్ రావాలి. సో మీరు ఆప్షన్ అప్లై, ఫాల్ బ్యాక్, టర్న్ చూడండి. అప్లై, ఫాల్ బ్యాక్ ఆర్ టర్న్, వీటితో మనం రాయొచ్చు. ఎంప్లాయ్ అన్న సేమ్. సో రిసార్ట్ అన్న డి. ఓకే, వర్బ్. ఓకే, ఎంప్లాయ్. ఇంకా చివరిగా మీరు దాన్నే ప్రయోగించడం, ఎంప్లాయ్ చేయడం. ఎంప్లాయ్ అంటే అదే కదమ్మా, దాన్ని వాడుకోవడం, యూటిలైజ్ చేసుకోవడం. యూటిలైజ్ అనే మీనింగ్, యూటిలైజ్, అప్లై, ఫాల్ బ్యాక్ ఆల్ మీన్ ద సేమ్. క్లియర్? సో ఫైనలీ హీ రిసార్టెడ్ టు వైలెన్స్ అంటే చివరిగా హింస మార్గాన్ని ఆయన ఎంచుకోవటం, దాన్నే ఇంకా అప్లై చేయడం, యూటిలైజ్ చేయడం అనే మీనింగ్లో రిసార్ట్ని వాడతాం. తర్వాత ఫెటాలిటీ. ఫ్యాటల్ అనే యాడ్జెక్టివ్ మనకు తెలుసు. ఓకే, ఫెటాలిటీ, ఫ్యాటల్ అంటాం కదా. ఫ్యాటల్ అంటే ఫ్యాటల్ డిసీజెస్ అంటారు, ఫ్యాటల్ యాక్సిడెంట్ అంటారు, వినుంటారు మీరు. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అంటే ఏంటమ్మా? విచ్ కాజెస్ డెత్, మరణాన్ని సంభవించేలా చేయటం, దట్ ఈస్ ఫ్యాటల్. సంథింగ్ ఈజ్ ఫ్యాటల్ అంటున్నా ఉంటే దాని అర్థం ఏంటి? సో దిట్ ఈస్ లీడింగ్ టు డెత్, మరణం కలిగించేది, దట్ ఈస్ ఫ్యాటల్. అయితే ఫెటాలిటీ అనేది దాని నౌన్ ఫామ్. ఫ్యాటల్ అనేది యాడ్జెక్టివ్గా తీసుకుంటే ఫెటాలిటీ విల్ బి యువర్ నౌన్. అయితే దానికి దగ్గరగా ఉన్న వర్డ్ చూడండి, మార్టాలిటీ అని చెప్పుకోవచ్చా? ఎస్, మార్టాలిటీ అనొచ్చు, క్యాజువాలిటీ అనొచ్చు. క్యాజువాలిటీ, విక్టిమ్, డెత్, ఇవన్నీ కూడా సేమ్ నౌన్స్. బి మార్టల్ యాడ్జెక్టివ్, మార్టాలిటీ నౌన్. ఐటీ వైస్ సఫిక్స్ కదా. తర్వాత ఓనస్. ఓనస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అంటాం. రెస్పాన్సిబిలిటీ చూసారా? ఏ. సో గురుతర బాధ్యత అంటాం. సో ఓనస్, ప్రైమ్ ఓనస్, గురుతర బాధ్యత, ప్రైమ్ ఓనస్ అని అంటాం. ఓకే, సో దీనికి ఏమొస్తుందమ్మా? రెస్పాన్సిబిలిటీ అనే వర్డ్ని మనం తీసుకోవచ్చు. చార్జ్, డ్యూటీ, ఆబ్లిగేషన్, ఇవి కూడా సేమ్. చార్జ్ అన్న, డ్యూటీ అన్న కదా. ఆబ్లిగేషన్ అని చెప్పుకోవచ్చా? ఆబ్లిగేషన్ మీరు చేయాల్సిందే, తప్పించుకోవడానికి లేదు, ఈ బాధ్యత. చార్జ్, డ్యూటీ, ఆబ్లిగేషన్. ఇంకేమైనా పదాలు ఉన్నాయి మనకి? యూ కెన్ సే లయబిలిటీ అని కూడా చెప్పచ్చు. లయబిలిటీ, ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్, రైట్? సో దట్ ఈస్ అబౌట్ యువర్ ఓనస్. నెక్స్ట్ కమింగ్ టు అగ్రావేట్ అంటే మరింత సిచ్యువేషన్ని మరింత వర్సన్ చేయడం, సిచ్యువేషన్ని మరింత దిగజార్చేలా చేయడం. అగ్రవేట్ అంటే ఉన్న సిచ్యువేషన్ని మరి దిగజార్చేలా చేయడం, దట్ ఈస్ అగ్రవేట్. సో అగ్రవేట్ అనే వర్డ్కి మీనింగ్ చూడండి ఇప్పుడు. సో సంథింగ్ విచ్ వర్స్ ఇన్ ద సిచ్యువేషన్, బెటర్గా ఉన్న సిచ్యువేషన్ని వర్స్గా చేయడం. సో ఇప్పుడు ఏ వర్డ్ వస్తుంది చెప్పండి? ఎగ్జాజర్బేట్. ఎస్, సి. ఎగ్జాజర్బేట్ అంటే ఏంటమ్మా? దిగజార్చడం, బాగున్న పరిస్థితిని మరింత దిగజార్చేలా చేయడం, దట్ ఈజ్ యువర్ ఎగ్జాజర్బేట్. అంటే వాట్ యూ కెన్ సే వర్సన్ అనొచ్చు, వర్సన్. అదే మనం ఇడియోమేటిక్గా చెప్పాలనుకుంటే యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ అని కూడా చెప్పచ్చు. యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ, దీని అర్థం ఏంటో చెప్పండి. ఇన్సల్ట్ టు ఇంజురీ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ మనకు గాయమైంది, దాని మీద కారం పొడి చల్లినట్టు. కారం పొడి చల్లడం అంటే ఏంటి? ఇంకా అగ్రవేట్ చేయడం, సిచ్యువేషన్ మరింత వర్సన్ చేయడం. మనకు ఆల్రెడీ దెబ్బ తగిలిందని బాధపడుతున్నాం, దాని మీద ఇంకా కారం పొడి చల్లితే ఎలా ఉంటుంది? సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎగ్జాజర్బేట్. ఇది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దానికి ఆపోజిట్ ఎమిలియోరేట్. ఈ పదం చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చాలామంది వినుంటారు. ఎమిలియోరేట్ ఈస్ మేక్ సంథింగ్ బెటర్, ఎగ్జాజర్బేట్ ఈస్ మేక్ సంథింగ్ వర్స్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ అసోసియేటెడ్ విత్ యెస్టర్డేస్ రివిజన్ వొకాబులరీ. నౌ విల్ కమ్ టు, ఇది కొంచెం కాంప్లికేటెడ్ అమ్మా. ఈరోజు ఎడిటోరియల్ కొంచెం ఎకానమీ బ్యాక్గ్రౌండ్, ఓకే, కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. ఐఎమ్ ట్రైంగ్ టు డెలివర్ మై బెస్ట్. నేను కొంత స్టడీ చేసి దీన్ని మీకు ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఎంచుకోవడం జరిగింది. సో కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. సో దీన్ని జాగ్రత్తగా మనం వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే, సో ఎక్కువగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గ్రూప్ 1, గ్రూప్ 2 గ్రూప్ 1కే ఎస్పెషల్లీ, సో వారికి ఇది కొంచెం రెలవెంట్గా ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి మనకి
మనం వొకాబులరీ ఎక్కడెక్కడైతే వస్తున్నాయో వాటిని మనం అర్థం చేసుకుంటూ, సో ద బెస్ట్ వే ఆఫ్, అంటే నేను నా బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో దయచేసి దీన్ని కొంచెం ఫాలో అవ్వండి. సో టుడేస్ ఆర్టికల్ ఇస్ ట్రైంగ్ టు సే సంథింగ్ అబౌట్ షీల్డింగ్ సెబీ అనేటువంటి ఒక టైటిల్తో రావడం జరిగింది. వాట్ యూ మీన్ బై షీల్డ్? షీల్డ్ అంటే బేసిక్గా మనకేంటమ్మా కవచం కదా. షీల్డ్ అనేది మనం నాన్గా వాడేటప్పుడు షీల్డ్ అంటే కవచం అంటాం. అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎ షీల్డ్? ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ యూ. సో మిమ్మల్ని రక్షించేది, రక్షణ వ్యవస్థ లాంటిది, దట్ ఈస్ షీల్డ్. అయితే షీల్డింగ్ సెబీ అంటే సెబీని ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగా ఉంది. ప్రొటెక్షన్ టు సెబీ, ఓకే, రక్షించినట్లుగా, దాన్ని ఎవరు ఏమీ అనకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్న విధంగా ఉంది. అయితే ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారు సెబీని? దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలంటే మనం ఒకసారి ఆర్టికల్ లోపలికి వెళ్ళాలి. సో సబ్ హెడ్డింగ్ ఏమంటాడో చూద్దాం. ఎస్సీ అంటే ఏంటమ్మా? సుప్రీంకోర్ట్ షుడ్ హ్యావ్ పుష్డ్ ఇట్ టు డూ మోర్ వైల్ నాట్ రివ్యూయింగ్ పాలసీ యాక్షన్స్. అంటే ఏ నేపథ్యంలో ఈ ఆర్టికల్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది? సుప్రీంకోర్టు రీసెంట్గా సెబీ కొంతమంది కంప్లైంట్ చేశారు సెబీకి, ఎస్పెషల్లీ అదానీ గ్రూప్. అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అవకతవకలు సెబీ సరిగ్గా రెగ్యులేట్ చేయట్లేదు. సో మీరు సెబీని దయచేసి డైరెక్షన్స్ ఇవ్వండి, గైడ్లైన్స్ ఇవ్వండి అన్నట్టుగా కోర్టుని ఆశ్రయించారు. కోర్టు ఏమన్నది? సెబీని సమర్థించింది. అంటే సమర్థించడం అంటే తప్పు పట్ల, సెబీ ఎక్కడ కూడా తప్పు చేసినట్లుగా కూడా ఎక్కడ కూడా సెబీని తప్పు పట్టలేదు. సో అక్కడ అదే అంటున్నాడు, సుప్రీంకోర్ట్ షుడ్ హ్యావ్ పుష్డ్ ఇట్. దాన్ని ఇంకొంచెం పుష్ చేయాల్సి ఉండింది, ఇంకొంచెం చేయండి, ఇంకా ఫాస్ట్గా చేయండి, ఇంకా త్వరగా చేయండి అన్నట్టుగా కొంచెం పుష్ ఇచ్చుంటే బాగుండేది అన్నట్టుగా చెప్తున్నాడు. షుడ్ హ్యావ్ అంటే ఇలా చేసుంటే బాగుండేది. ఓకే, టు డూ మోర్, ఇంకొంచెం ఎక్కువ చేయాలి, సరిపోదు, ఇప్పుడు చేసింది సరిపోదు అన్నట్టుగా మందలించుంటే బాగుండేది అన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. వైల్ నాట్ రివ్యూయింగ్ పాలసీ యాక్షన్స్, ఎలానో మనం సమీక్షించుకోవట్లా ఆ పాలసీ యాక్షన్స్ ఏవైతే, అంటే పాలసీ యాక్షన్స్ అంటే సెబీ తీసుకుంటున్నటువంటి పాలసీ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని సమీక్షించుకోవడం ఎలాగో చేయట్లా. సమీక్ష అయితే చేయలేదు సుప్రీంకోర్టు. కాకపోతే సమీక్ష చేయకుండా అట్లీస్ట్ ఇంకొంచెం ఫాస్ట్గా చేయండి అని, లేదంటే ఇంకా ఎక్కువ చేయమన్నట్టుగా కొంచెం ఒత్తిడి తీసుకొచ్చి ఉంటే బాగుండేది అని చెప్తున్నాడు. అయితే ఒకసారి ఆర్టికల్ లోపలికి వెళ్ళి మనం కంప్లీట్ పిక్చర్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ మై బెస్ట్, సో ట్రై టు గెట్ ద ఫ్యాక్ట్స్. ఓకే, సో ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ రూలింగ్ అన్నాడు. ఇండియాస్ ఎప్పుడైనా మీకు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఎఫస్ట్రఫీ వచ్చిందంటే ఇమీడియట్గా వచ్చేది ఏంటమ్మా? నౌన్. ఇక్కడ రూలింగ్ అనేది ఏంటమ్మా? జడ్జిమెంట్. ఓకే, తీర్పును ఉద్దేశించి మనం రూలింగ్ అనే పదంతో కూడా చెప్పచ్చు. సుప్రీం కోర్ట్స్ వర్డిక్ట్ అన్నా, సుప్రీం కోర్ట్స్ జడ్జిమెంట్ అన్నా, సుప్రీం కోర్ట్స్ రూలింగ్ అన్నా, సో ఇట్ ఈస్ అ తీర్పు తెలుగులో. ఆన్ ఏ బ్యాచ్ ఆఫ్ పిటిషన్స్, చూసారా, పిటిషన్స్ యొక్క బంచ్ని, గ్రూప్ని మనం బ్యాచ్ అని అంటాం. ఇది మీరు గుర్తుంచుకోవాలి, బ్యాచ్ ఆఫ్ పిటిషన్స్ అంటాం, రైట్? ఎలా అయితే మనం స్వామ్ ఆఫ్ యాంట్స్ అంటామో, రైట్, ఫ్లీట్ ఆఫ్ షిప్ అంటామో, ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటామో, రైట్, బంచ్ ఆఫ్ కీస్, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, అలా గ్రూప్ని మనం కొన్ని కలెక్టివ్ నౌన్స్తో చెప్తాం కదా. సో పిటిషన్స్ యొక్క బంచ్ని మనం బ్యాచ్ అని అంటాం. బ్యాచ్ ఆఫ్ పిటిషన్స్ అంటే చాలా ఎక్కువగా వచ్చినటువంటి పిటిషన్స్, లాట్ ఆఫ్. ఓకే, ఆ గుంపు, ఆ గ్రూప్ని ఉద్దేశించి మనం బ్యాచ్ అంటాం. ఫైల్డ్ ఇన్ ద వేక్ ఆఫ్, ఇది కూడా ఎక్స్ప్రెషన్ చాలాసార్లు వస్తుంది. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే కాన్సిక్వెంట్లీ అని చెప్పేటప్పుడు ఇన్ ద వేక్ ఆఫ్ అనే ఒక ఎక్స్ప్రెషన్ని మనం జనరల్గా వాడుతుంటాం. అయితే అది కోర్టులో అయితే ఫైల్ చేయడం జరిగింది. అది ఎవరు చేశారు? యూఎస్ బేస్డ్ షార్ట్ సెల్లర్స్ అలిగేషన్. షార్ట్ సెల్లర్స్ అన్నది, షార్ట్ సెల్లర్ అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించింది. షార్ట్ సెల్లర్ అంటే బేసిక్గా ఏంటంటే ఈ స్టాక్స్లో మనం ఏం చేస్తుంటాం? షేర్స్ని కొని అమ్ముతుంటాం, అదే కదా. సో షార్ట్ సెల్లర్ అంటే ఏంటంటే ఫస్ట్ మన దగ్గర లేనిది కొని తర్వాత దాన్ని అమ్మేయడం. ఓకే, సో మనం కొని జనరల్గా ఏం చేస్తాం? తక్కువకి కొని ఎక్కువగా అమ్ముతాం కదా. దట్ ఈస్ హౌ వీ డూ అ ట్రాన్సాక్షన్ ఇన్ స్టాక్ మార్కెట్. షార్ట్ సెల్లర్స్ అంటే ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని ఫస్ట్ వాళ్ళ దగ్గర లేని దాన్నే పర్చేస్ చేసుకొని ఎక్కువ రేటు కొని తర్వాత అమ్మేయాలి. తక్కువకైనా ఆటోమేటిక్గా కూడా వాళ్ళ దగ్గర నుంచి అది వెళ్ళిపోతుంది. వాళ్ళు అమ్మకపోయినా ఆ రోజు, ఆ ఒకే రోజు వాళ్ళు కొన్నది ఏదైతే ఉంటుందో దాన్ని ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే సేల్ చేసేస్తుంది. సో దట్ ఈస్ వాట్ షార్ట్ సెల్లర్. అది మీకు స్టాక్ మార్కెట్ సంబంధించింది. అయితే ఆ యూఎస్ బేస్డ్ షార్ట్ సెల్లర్ అనేవాడు ఏం చేశారంటే కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఆఫ్
మాల్ఫియసెన్స్ ఇంక్లూడింగ్ స్టాక్ ప్రైస్ మ్యానిపులేషన్. అయితే నింద ఏంటి? ఆ పిటిషన్ ఏంటమ్మా? ఫైల్ చేసింది ఎవరు? యూఎస్ బేస్డ్ షార్ట్ సెల్లర్. అతను చేసినటువంటి ఆరోపణ ఏంటి? మాల్ఫియసెన్స్. ఈ పదం మీకు తెలియాలి. మాల్ఫియసెన్స్ అంటే ఇందులో మనకి మాల్ అనే ప్రిఫిక్స్ కనిపిస్తుంది కదా. మాల్ అంటే సంథింగ్ రాంగ్. మాల్ అనే పదం మీకు కనిపించిందంటే దట్ మీన్స్ సంథింగ్ రాంగ్. రాంగ్ కాండక్ట్ అంటాం. దుర్వినియోగం అని చెప్పచ్చు. ఒక రకంగా తెలుగులో మనం చెప్పాలంటే వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగపరిచారు. ఓకే, రాంగ్ యూసేజ్, రాంగ్ కాండక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంక్లూడింగ్ స్టాక్ ప్రైస్ని మ్యానిపులేట్ చేశారు అన్నట్టుగా వారి మీద అభియోగం అయితే ఫైల్స్ అయ్యి, ఆ పిటిషన్స్ అనేవి ఫైల్ అయ్యాయి. దేని మీద? అట్ ద అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఈ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు స్టాక్స్ని మ్యానిపులేట్ చేశారు, అలానే దుర్వినియోగం పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు అన్నవి యుఎస్ బేస్డ్ షార్ట్ సెల్లర్ అనేది సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం అయితే జరిగింది. హ్యాస్ స్క్వేర్లీ టాస్ ద బాల్ బ్యాక్ టు ద మార్కెట్స్ రెగ్యులేటర్స్ కోర్ట్. స్క్వేర్లీ అంటే చాలా స్ట్రైట్లీ, అంటే క్లియర్గా అనే మీనింగ్ వస్తుంది. స్క్వేర్లీ అంటే క్లియర్గా, చాలా స్పష్టంగా ఏం చేసింది? టాస్ ద బాల్ బ్యాక్ టు ద మార్కెట్ రెగ్యులేటర్. ఇక్కడ మార్కెట్ రెగ్యులేటర్ అంటే ఎవరు? సెబీ. నియంత్రిస్తుంది కదా, మార్కెట్ని నియంత్రించేదే కదా సెబీ. సెబీ యొక్క పని ఏంటి? మార్కెట్, స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేసే, నియంత్రించేటువంటి సంస్థ అది కదా. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో దాని కోర్టులోకి తిరిగి బాల్ని పంపించింది, రైట్. సో బాల్ని టాస్ ద బాల్ బ్యాక్ టు ద మార్కెట్ రెగ్యులేటర్స్ కోర్ట్, అంటే సెబీస్ కోర్ట్. దాని కోర్టులోనే బాల్ని వదిలేసింది అంటే అర్థం ఏంటి? సో దాని మీదే రెస్పాన్సిబిలిటీని వేసేసింది అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. ద కోర్ట్ హ్యాస్ ఆప్టెడ్ టు సబార్డినేట్ పిటిషనర్స్ ఎంట్రీటీస్ టు ప్రొటెక్ట్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ టు ఇట్స్ షారీనెస్ టు సబ్స్టిట్యూట్ ఇట్స్ ఓన్ విజ్డమ్ ఓవర్ ద రెగ్యులేటరీ పాలసీస్ ఆఫ్ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, చాలా కొంచెం కాంప్లికేటెడ్ సెంటెన్స్ ఇది. ఆప్టెడ్ అయితే కోర్టు చివరిగా దేన్ని ఆప్ట్ చేసుకుందంట? ఆప్టెడ్ అంటే దేన్ని ఎంచుకుంది? సబార్డినేట్ అంటే దాన్ని తక్కువ చేసేయడం. సబార్డినేషన్ అంటే ఏంటమ్మా? సబ్ అంటే అండర్, సబార్డినేట్స్ మన సుపీరియర్స్ సబార్డినేట్స్ ఉంటారు కదా. సబార్డినేట్ అంటే మనకన్నా కింద స్థాయి వ్యక్తులు. అయితే పిటిషనర్స్ ఎవరైతే వ్యాజ్యాలు వేస్తారో, పిటిషనర్స్ అంటాం కదా, పిటిషన్ వేసే వాళ్ళని పిటిషనర్స్ అంటాం. వారి యొక్క ఎంట్రీటీస్ అంటే అర్థం ఏంటమ్మా? విజ్ఞప్తులు అంటాం. వ్యాజ్యాలు, రిక్వెస్ట్ అంటాం కదా, వారు చేసినటువంటి విజ్ఞప్తులు ఎంట్రీటీస్ టు ప్రొటెక్ట్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అంటే ప్రజా ప్రయోజనాల్ని కాపాడాలి అనేటువంటి రిక్వెస్ట్ ఏదైతే ఈ పిటిషనర్స్ చేశారో దాన్ని కోర్టు ఏం చేసిందమ్మా? సబార్డినేట్ చేసింది, అంటే తక్కువ చేసేసింది. దేంతో? సబార్డినేట్ పిటిషనర్స్ ఎంట్రీటీస్ టు ప్రొటెక్ట్ లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ టు ఇట్స్ షారీనెస్ అన్నాడు. ఓకే, షారీనెస్ అనే పదాన్ని వాడాడు. దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. CHARINESS అది నౌన్గా వాడాడు కదమ్మా. ఓకే, కోర్టు ఎంచుకుందనమాట. నియంత్రణ విధానాలపై దాని స్వంత విజ్ఞతను ప్రత్యామ్నాయం చేయడానికి, దాని స్వచ్ఛంద సంస్థకు పెద్ద ప్రయోజనాలకు పరిరక్షించడానికి పిటిషనర్ల అభ్యర్థనలో ఆధీనంలోకి తీసుకోవాలని కోర్టు ఎంచుకోవడం జరిగింది. ఓకే, షారీనెస్ అనే పదాన్ని అలా వాడటం జరిగింది. ఓకే, అంటే బీయింగ్ వాచ్ఫుల్ అని చెప్పుకోవచ్చు. వాచ్ఫుల్, దేనికోసమైనా వాచ్ఫుల్గా ఉండడాన్ని యూ కాల్ ఇట్ యాస్ షారీనెస్. టు సబ్స్టిట్యూట్ ఇట్స్ ఓన్ విజ్డమ్ ఓవర్ ద రెగ్యులేటరీ పాలసీస్ ఆఫ్, అంటే ఈ రెగ్యులేటరీ పాలసీస్ అంటే ఏంటి? నియంత్రించేటువంటి విధానాలు. ఈ నియంత్రించే విధానాలు సెక్యూరిటీ అండ్ బోర్డ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాకి వాళ్ళ కొంత ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉంటుంది. సో అందులో బాగా నిష్ణాతులు ఉంటారు. సో దాని మీద మాకు విజ్డమ్ లేదు అన్నట్టుగా చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సుప్రీంకోర్టు దాన్ని ఎంచుకోవడం జరిగింది. అంటే మేము ఆ రెగ్యులేషన్ ప్రాసెస్ని మేము ఎక్కడ కూడా ఎగ్జామిన్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే సెబీ హ్యాస్ దట్ పొటెన్షియల్ అండ్ సెబీ హ్యాస్ దట్ ఫ్రేమ్వర్క్. దాని గురించి మేము పట్టించుకోదలుచుకోవట్లేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. చూసారా, ఇట్స్ షారీనెస్ అన్నాడు, రైట్. షారీనెస్ అంటే ఇప్పుడు మనకి అదే మీనింగ్ వస్తుంది. ఓకే, బీయింగ్ కాషియస్ అండ్ వాచ్ఫుల్, బీయింగ్ కాషియస్ అండ్ వాచ్ఫుల్ ఆఫ్ ద సెక్యూరిటీస్ బోర్డ్. ఓకే, అయిపోయింది. ఇన్ ఇట్స్ 46 పేజ్ ఆర్డర్, 46 పేజీల ఆర్డర్లో ఏమని పేర్కొందంట? ద బెంచ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్. డివై చంద్రచూడ్ మన చీఫ్ జస్టిస్ గారు, ఆయన హెడ్ చేస్తున్నారు ఆ బెంచ్ని, ఆ ధర్మాసనం.
ఈజ్ ఎంఫాటిక్ అంటే వెరీ క్లియర్, చాలా స్పష్టంగా ఏం చెప్పారు, ఇన్ అబ్జర్వింగ్ ఏమని వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఏమని నోటీస్ చేశారంట, సెబీ హ్యాస్ prima facie conducted a comprehensive investigation that inspires confidence and that the facts of this case do not warrant a transfer of investigation from SEBI. ఓకే, సో ఇందులో మనకి ఏమని అబ్జర్వ్ చేసింది, సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఉన్నటువంటి ధర్మాసనం ఏమని పేర్కొందంట 46 పేజీల ఆర్డర్లో, సెబీ ప్రైమా ఫేసీ అన్నాడు. ప్రైమా ఫేసీ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ డూ యూ మీన్ బై ప్రైమా ఫేసీ? ప్రైమా ఫేసీ అంటే ఇన్వెస్టిగేషన్, అంటే మనకి ఎప్పుడైనా ప్రైమా అంటే ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఎవిడెన్స్, ఫస్ట్ ఇంప్రెషన్. ఓకే, బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఇంప్రెషన్ అనే మీనింగ్లో ప్రైమా ఫేసీని వాడతాం. అంటే మనకి దొరికినటువంటి ఆధారాల మేరకు, ఉన్నటువంటి సోర్సెస్ మేరకు కలిగినటువంటి ఇనీషియల్ ఇంప్రెషన్, ఇనీషియల్గా మనకు ఒక ఇంప్రెషన్ కలుగుతుంది బేస్డ్ ఆన్ సమ్ ఎవిడెన్సెస్. ఓకే, అంటే మనం నిర్ధారించలేకపోతున్నాం కానీ మనకి ఇలా అనిపించడం. ఓకే, బేస్డ్ ఆన్ సమ్ ఎవిడెన్సెస్ వీ కెన్ సే దట్ వాట్ వీ హ్యావ్ కంక్లూడెడ్ దట్ ఈస్ కాల్డ్ ప్రైమా ఫేసీ. సో మనకి ప్రాథమికంగా ఏమనిపిస్తుందంటే కండక్టెడ్ ఏ కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్, అంటే దర్యాప్తు చాలా కాంప్రహెన్సివ్గానే ఉంది, అంటే సమగ్రంగానే ఉంది, అలానే కాన్ఫిడెన్స్ని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంది. అందరిలో కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్, అంటే కరెక్ట్గానే చేస్తున్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని ఇన్స్పైర్ చేసే విధంగా సెబీ ఎంక్వైరీ చేసినట్లుగా సుప్రీంకోర్టు అన్నది వెల్లడించడం జరిగింది. అండ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్ డు నాట్ వారెంట్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ సెబీ. సెబీ నుంచి ఈ ఇన్వెస్టిగేషన్ని తరలించాల్సినటువంటి అవసరం కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు. డు నాట్ వారెంట్ అన్నాడు. వారెంట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందమ్మా, ఓకే, రిక్వైర్డ్, అవసరం. డు నాట్ రిక్వైర్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, అవసరము లేదు, ఇన్వెస్టిగేషన్ ఏదైతే సెబీ చేస్తుందో దాన్ని మార్చాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు సరిగ్గానే చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్. ఓకే, అందులో కాన్ఫిడెన్స్ అయితే ఇన్స్పైర్ అవుతుంది, నమ్మకం కలుగుతుంది. కాన్ఫిడెన్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటి, ఆత్మవిశ్వాసం కాదు, నమ్మకం కలగడం. రైట్, గివెన్ దట్ ప్రైమా ఫేసీ, మళ్ళీ అదే అంటున్నాడు, నో డెలిబరేట్ ఇన్యాక్షన్ ఆర్ ఇన్యాడిక్వసీ వాజ్ ఫౌండ్ ఇన్ ద రెగ్యులేటర్స్ కండక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రో. అది చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కూడా ఇన్యాక్షన్ అంటే వాళ్ళు కావాలనే స్తబ్దుగా ఉండిపోయారు. ఇన్యాక్షన్ అంటే నాట్ డూయింగ్ ఎనీ యాక్షన్. ఓకే, నాట్ డూయింగ్ ఎనీ యాక్షన్ ఇస్ కాల్డ్ ఇన్యాక్షన్. కావాలనే, డెలిబరేట్ అంటే కావాలనే, ఇన్యాడిక్వసీ అంటే అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఇంకా సరిపోలేదు అన్నట్లుగా ఎక్కడ కూడా ఆధారాలు అయితే వాళ్ళు కనిపించట్లేదు. సో అందుకే వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కూడా ఇన్యాడిక్వసీ కానీ ఇన్యాక్షన్ కానీ కావాలనే చేసినట్లుగా కూడా ఎక్కడ కనిపించలేదు అన్నట్టుగా వాళ్ళ ప్రైమా ఫేసీలో ఇనీషియల్ ఇంప్రెషన్లో వాళ్ళకి అర్థమైనట్టుగా కోర్టు వెల్లడించడం జరిగింది. స్ట్రైకింగ్లీ, ఇంట్రెస్టింగ్లీ, the bench has completely skirted అనే పదాన్ని ఎలా వాడాడు, వర్బ్గా వాడాడు, అంటే అవాయిడ్ అనే మీనింగ్ వస్తుంది. స్కర్టెడ్ అంటే అవాయిడెడ్. ద ఫండమెంటల్ క్వశ్చన్స్ అంటే బేసిక్ క్వశ్చన్స్, ఫౌండేషనల్ క్వశ్చన్స్ ఏంటి, దట్ ద కోర్ట్ అపాయింటెడ్ ఎక్స్పర్ట్ కమిటీ ఇన్ ఇట్స్ May 2023 రిపోర్ట్ హ్యాడ్ ఆప్టెడ్ టు లీవ్ యాజ్ ఎ మ్యాటర్ బిట్వీన్ సెబీ అండ్ కోర్ట్. అయితే ఎక్స్పర్ట్ కమిటీని కోర్ట్ అపాయింట్ చేస్తుందంట May 2023లో. సో ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏం వెల్లడించారంటే హ్యాడ్ ఆప్టెడ్ టు లీవ్, ఒక విషయాన్ని, ఒక మ్యాటర్ని సెబీకి కోర్టుకి మధ్యలోనే వదిలేశారనమాట. ఆ రిపోర్ట్ ఆ ఎక్స్పర్ట్ కమిటీ May 2023లో ఇచ్చినటువంటి రిపోర్ట్ నివేదిక ఏదైతే ఉందో, సో ఆ నివేదికలో ఏమని వచ్చిందంట, ఆ మ్యాటర్ని వదిలేశారంట బిట్వీన్ సెబీ అండ్ కోర్ట్. అయితే ఆ మ్యాటర్ ఏంటి, ద డిటర్మినేషన్ ఆఫ్ పాసిబుల్ వైలేషన్స్ పర్టైనింగ్ టు మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. ఇవి కొంచెం టెక్నికల్ పదాలమ్మా. డిటర్మినేషన్ ఆఫ్ పాసిబుల్ వైలేషన్స్, ఎక్కడైనా అతిక్రమణలకి పాల్పడినట్లుగా ఓకే వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే అరైజ్ అయ్యాయో, ఓకే, రిలేటెడ్ టు దేంటమ్మా, పర్టైనింగ్ టు అంటే అర్థం ఏంటి, రిలేటెడ్ టు, దేనికి సంబంధించిన, పర్టైనింగ్ టు అంటే రిలేటెడ్ టు మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్. పబ్లిక్ షేర్ హోల్డింగ్ మినిమం ఎంత ఉండాలి అన్నది వాళ్ళకు కొంత పారామీటర్స్ ఉంటాయి, మినిమం ఎంత ఉండాలని. సో అక్కడెక్కడో వైలేషన్ జరిగింది అన్నట్లుగా దాన్ని డిటర్మైన్ చేయాలి. పాసిబుల్ అంటే జరిగిన అవకాశం ఉంది, అక్కడ ఎక్కడో అవకతవకలకు పాల్పడ్డారు, అతిక్రమణలకి పాల్పడ్డారు అనే నెపంతో పర్టైనింగ్ టు మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, ఈ రెండు పారామీటర్స్కి సంబంధించి వైలేషన్ జరిగాయి అన్నట్టుగా ఓకే ప్రాబ్లం వచ్చింది. ద బెంచ్ హ్యాస్ ఇన్స్టెడ్
seized upon prayers urging the court to direct SEBI to revoke its amendments to the foreign portfolio investors regulations and listing obligations and disclosure requirements. Okay, సుప్రీం కోర్ట్ ఏం చేసింది? ఇన్స్టెడ్ ద బెంచ్, అయితే ఆ ధర్మాసనం ఏం చేసింది? ఏ బెంచ్? ఇన్స్టెడ్ దేనికి బదులుగా సీజ్డ్ అపాన్ ప్రేయర్స్ అంటే ఆపేసింది. అపాన్ ప్రేయర్స్ అయితే ఎవరైతే అర్జీలు చేసుకున్నారో, అక్కడ ప్రేయర్స్ అంటే ప్రార్థనలు అనే మీనింగ్ కాదు, ఎవరైతే రిక్వెస్ట్ చేశారో ఏమని? అర్జింగ్ ద కోర్ట్ని ఎవరైతే రిక్వెస్ట్ చేశారో ఏమని? సెబీని మీరు ఖచ్చితంగా డైరెక్ట్ చేయాలి, సెబీని మీరు తప్పుపట్టాలి. ఏమని తప్పుపట్టాలి? టు రివోక్ ఇట్స్ అమెండ్మెంట్స్. అయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ రెగ్యులేషన్స్ అండ్ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్రూట్మెంట్స్, వీటన్నిటి మీద చూసారు ఎంత పెద్దది ఉంది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ రెగ్యులేషన్స్ అండ్ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్, వీటికి సంబంధించి కొన్ని సవరణలు అయితే చేసిందంటే సెబీ. ఈ రెగ్యులేషన్స్ అమెండ్మెంట్స్ చేయడం వల్లనే ప్రాబ్లం అయితే అరైజ్ అయింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రివోక్ చేసేయాలి, క్యాన్సిల్ చేసేయాలి అన్నట్టుగా రిక్వెస్ట్ చేశారు. ఓకే, సో వాళ్ళు అర్థించారు కోర్టుని. అయితే కోర్టు ఏం చేసింది? ఇన్స్టెడ్ సీజ్డ్ అంటే వారి యొక్క అభ్యర్థనలు మన్నించలేదు. ఓకే, ఇన్స్టెడ్ సీజ్డ్ అపాన్ ప్రేయర్స్ అంటే వాళ్ళు చేసినటువంటి అభ్యర్థనల్ని కన్సిడర్ చేయలేదు అనే మీనింగ్ వస్తుంది. అమెండ్మెంట్స్ దట్ వేర్ అట్ ద హార్ట్ ఆఫ్ పిటిషనర్ సబ్మిషన్స్ ఆఫ్ రెగ్యులేటరీ ఫెయిల్యూర్. అయితే ఆ అమెండ్మెంట్స్ చేయడం వల్లనే, ఏవైతే అమెండ్మెంట్స్ ఇందుకు చేశాయో ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ రెగ్యులేషన్స్ అండ్ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్లో ఏవైతే అమెండ్మెంట్స్ చేసిందో ఎస్సెబీ, దానివల్లనే పిటిషనర్స్ అందరూ కూడా రెగ్యులేటరీ ఫెయిల్యూర్ అన్నది జరిగింది, నియంత్రణ సరిగ్గా అక్కడ వైఫల్యం చెందింది. ఆ వైఫల్యం చెందడానికి గల కారణం ఈ అమెండ్మెంట్స్ అన్నది వేర్ ఎట్ ద హార్ట్ అంటే ఏంటి? దాని వల్లనే, దట్ ఈస్ ద కోర్ పాయింట్. వేర్ ఎట్ ద హార్ట్ అనంటే అర్థం ఏంటమ్మా? అదే ముఖ్య కారణం, దట్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్ అంటాం కదా. సో ముఖ్యంగా దానివల్లనే ఈ రెగ్యులేటరీ ఫెయిల్యూర్ అన్నది సంభవించింది అన్నట్లుగా పేర్కొనడం జరిగింది. అండ్ రౌండ్లీ డినైడ్, రౌండ్లీ అంటే మళ్ళీ సేమ్, క్లియర్గా స్పష్టంగా దాన్ని తిరస్కరించింది, దాన్ని కంప్లీట్గా డినై చేసేసింది. ఆన్ గ్రౌండ్స్, అయితే ఏ కారణాల చేత? గ్రౌండ్స్ అంటే అర్థం ఏంటమ్మా? కారణాల చేత. ఏ కారణాల చేత? దట్ దేర్ వాస్ నీదర్ ఎనీ ఇల్లీగాలిటీ నార్ వేర్ ద నోమ్స్ capricious, arbitrary or violative of the constitution. అయితే ఏ కారణాల మీద డినై చేసిందంట? మేము రివోక్ చేయము, సెబీ చేసినటువంటి అమెండ్మెంట్స్ని మేము రివోక్ చేయము అనేది చాలా స్పష్టంగా కోర్టు అయితే తిరస్కరించింది వాళ్ళ పిటిషన్స్ని. అయితే ఏ కారణం చేత చెప్పింది మేము డినై చేసామని? అక్కడ ఎటువంటి ఇల్లీగాలిటీ లేదు, అక్కడెక్కడ కూడా ఇల్లీగల్గా ఎటువంటి క్లాజ్ అయితే కనబడలేదు. అలానే అక్కడ ఉన్నటువంటి నామ్స్ కూడా ఎక్కడ కూడా క్యాప్రీషియస్గా లేవు. క్యాప్రీషియస్ అంటే ఏంటమ్మా? అన్ప్రిడిక్టబుల్. ఓకే, కంప్లీట్గా అన్ప్రిడిక్టబుల్గా ఉండదాన్నే మనం క్యాప్రీషియస్ అంటాం. ఓకే, సమ్వన్ ఈజ్ క్యాప్రీషియస్ మీన్స్ యూ డు నాట్ నో హౌ హీ ఈస్ గోయింగ్ టు బిహేవ్. సో కంప్లీట్గా అన్ప్రిడిక్టబుల్గా ఉండదాన్ని మనం క్యాప్రీషియస్ అంటాం. క్యాప్రీషియస్ వెదర్ అంటారు. అంటే వెదర్ ఎలా ఉండదో మనకి ప్రిడిక్ట్ చేయడానికి వీలు కానట్టుగా ఉంటే దాన్ని మనం క్యాప్రీషియస్ అంటాం. సో నామ్స్ ఎక్కడ కూడా క్యాప్రీషియస్గా లేవు. ఆర్బిటరీ అంటే ఏంటి? ర్యాండమ్గా, వితౌట్ ఎనీ రీజన్ ఆర్ లాజిక్. అలానే కాన్స్టిట్యూషన్ ఎక్కడ కూడా వైలేట్ చేస్తున్నట్టుగా లేదు, కాబట్టి మేము ఆ అమెండ్మెంట్స్ని రివోక్ చేయదలుచుకోవట్లేదని కోర్టు స్పష్టం చేసింది. ఓకే, దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు కదా, కొంచెం కాంప్లికేటెడ్. ద రూలింగ్ హ్యాస్ ఆల్సో డన్ లిటిల్ టు అష్యూయేజ్ అన్నాడు. రూలింగ్ అంటే ఏంటమ్మా? ఆ జడ్జ్మెంట్. ఆల్సో డన్ లిటిల్ అన్నాడు, అంటే ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేదు. డన్ లిటిల్ అంటే నథింగ్ అని, హ్యాస్ డన్ నథింగ్. టు అష్యూయేజ్ అంటే వారిని కామ్ డౌన్ చేయడం. అష్యూయేజ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? వారిని శాంతపరచడం, వారిని కొంచెం శాంతన కలిగించేలా చేయడం. ఇన్వెస్టర్స్ యొక్క కన్సర్న్స్, వాళ్ళ యొక్క ఇష్యూస్ అబౌట్, అయితే వాళ్ళ కన్సర్న్ దేని గురించి? సెబీ యొక్క అప్రోచ్ టు గెట్టింగ్ టు ద బాటమ్ ఆఫ్ ద ఎలిగేషన్స్ రేస్డ్ బై హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇన్ ఇట్స్ జనవరి 2023 రిపోర్ట్. అయితే హిండెన్బర్గ్ రీసెర్చ్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే జనవరిలో వచ్చిందో 2023 లాస్ట్ ఇయర్, సో అక్కడ సెబీ అప్రోచ్ కరెక్ట్గా లేదు అనేటువంటి ఎలిగేషన్స్ మీద ఇన్వెస్టర్స్ చేసినటువంటి కన్సర్న్స్ని ఎక్కడ కూడా కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఎక్కడ కూడా శాంతపరిచినట్లుగా కానీ కామ్ డౌన్ చేసినట్లుగా కానీ అనిపించలేదు. వితౌట్
ఎలాబరేషన్ అంటే ఎక్కడ కూడా విస్తారంగా చెప్పకుండా ఆన్ ఎనీ ఆఫ్ ద రెగ్యులేటర్స్ ఫైండింగ్స్. అంటే ఈ రెగ్యులేటర్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, సెబీ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి కొన్ని అవుట్కమ్స్ ఉంటాయి కదా, ఆ అవుట్కమ్స్ని ఇక్కడ ఫైండింగ్స్ అంటున్నాడు. అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకు వచ్చినటువంటి అవుట్పుట్, దాన్ని ఉద్దేశించి ఫైండింగ్స్ అనే పదంతో చెప్తున్నాడు. సో దాని గురించి ఎక్కడ కూడా ఎలాబరేటెడ్గా చెప్పలేదు, విస్తారంగా ఎక్కడ కూడా దాని గురించి ఏమీ మెన్షన్ చేయకుండానే కోర్ట్ ఏం చేసిందంట, కోర్ట్ హ్యాస్ బ్లాండ్లీ అబ్జర్వ్డ్ అంటే చాలా తూతూ మంత్రంగా పైన అంత లోతుల్లో కాకుండా చాలా నార్మల్గా, బ్లాండ్ అంటే వెరీ నార్మల్, ఓకే, చాలా సింపుల్గా ఏమని అబ్జర్వ్ చేసిందంట, ఏమని చెప్పిందంట, ఏమని వెల్లడించిందంట. సెబీ హ్యాస్ కంప్లీటెడ్ 22 అవుట్ ఆఫ్ ద 24 ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద అదానీ గ్రూప్. సెబీ కేవలం 24 ఇన్వెస్టిగేషన్స్లో 22 కంప్లీట్ చేసింది. అండ్ దట్ కంప్లీషన్ ఆఫ్ ద రిమైనింగ్ 2 ఆర్ పెండింగ్ డ్యూ టు ఇన్పుట్స్ బీయింగ్ అవైటెడ్ ఫ్రమ్ ఫారెన్ రెగ్యులేటర్స్. అయితే ఫారెన్ నియంత్రణ సంస్థల నుంచి రావాల్సినటువంటి ఇన్పుట్స్ రాకపోవడం వల్ల మాత్రమే మిగతా 2 కూడా డిలే అయిపోయాయి తప్ప 24 ఇన్వెస్టిగేషన్స్లో 22 కంప్లీట్ అయిపోయి మిగతా 2 కూడా ఆ ఇన్పుట్స్ ఏవైతే ఫారెన్ రెగ్యులేటర్స్ అంటే ఫారెన్ నియంత్రణ సంస్థలు, విదేశీ నియంత్రణ సంస్థల నుంచి రావాల్సినటువంటి ఇన్పుట్స్ రాకపోవడం వల్ల మాత్రమే ఈ 2 కూడా పెండింగ్లో ఉన్నాయి అన్నట్టుగా కోర్టు అయితే వెల్లడించడం జరిగింది. ఓకే, సో ఎక్కడ కూడా విస్తారంగా దాని గురించి చెప్పలా, ఏం చేసింది. ఓకే, ద బెంచ్ హ్యాస్ డిరెక్టెడ్ సెబీ టు కంప్లీట్ దీస్ ఎక్స్పీడియస్లీ. అయితే ఈ 2 ఏవైతే మిగిలిపోయాయో వాటిని సత్వరంగా ముగించాల్సింది అన్నట్టుగా సెబీని డైరెక్ట్ చేసింది, నిర్దేశించింది. డైరెక్ట్ చేయడం అంటే ఏంటమ్మా, నిర్దేశించింది, ఆర్డర్ చేసింది. రైట్, కంప్లీట్ దిస్ ఎక్స్పీడిషియస్లీ అంటే సత్వరంగా, వీలైనంత త్వరగా అన్నట్టుగా బెంచ్ డైరెక్ట్ చేసింది సెబీని. ఓకే, వైల్ ద కోర్ట్స్ రిలక్టెన్స్ టు రివ్యూ ద పాలసీ యాక్షన్స్ ఆఫ్ ఏ స్పెషలైజ్డ్ రెగ్యులేటర్ ఈజ్ అండర్స్టాండబుల్. ఇందాక కూడా ఈ పాయింట్ రావడం జరిగింది, ఏమని, సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేయడం, సుముఖత విముఖత, రిలక్టెన్స్ అంటే విముఖత అంటాం, సుముఖత అంటే విల్లింగ్నెస్, రిలక్టెన్స్ అంటే నాట్ విల్లింగ్, ఇంకా విముఖత అంటాం తెలుగులో. వారి యొక్క పాలసీని రివ్యూ చేయడానికి కోర్టు ఇష్టపడట్లా, ఎందుకంటే అదొక స్పెషలైజ్డ్ రెగ్యులేటర్, స్పెషలైజ్డ్ కదా, దానికంటూ ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎక్స్పర్టైజ్ ఉంటుంది. అయితే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, కోర్టు యొక్క రిలక్టెన్స్ని మనం అర్థం చేసుకోవచ్చు, కోర్టు యొక్క విముఖతని మనం అర్థం చేసుకోవచ్చు. ద డెసిషన్ టు లీవ్ ద క్రూషియల్ క్వశ్చన్ ఆఫ్ సెబీస్ పర్సీవ్డ్ టార్డీనెస్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఎలిగేషన్స్ ఆఫ్ కార్పొరేట్ malfeasance and market manipulation by a large conglomerate back to the remit of the very same watchdog hints at a degree of judicial abstinence that may only undermine the larger public good. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మా సెంటెన్స్ని. అయితే కోర్టు యొక్క విముఖతను మనం అయితే అర్థం చేసుకోవచ్చు, కానీ ద డెసిషన్ టు లీవ్ ద క్రూషియల్ క్వశ్చన్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఏదైతే వదిలేసిందో, టు లీవ్ ద క్రూషియల్ క్వశ్చన్, ఎటువంటి క్వశ్చన్ వదిలేసింది, సెబీస్ పర్సీవ్డ్ టార్డీనెస్ అంటే చాలా స్లోగా వ్యవహరించడం, అంటున్నట్టుగా ఏదో చెయ్యాలని తూతూ మంత్రంగా చేస్తున్నట్లుగా, కానీ సీరియస్నెస్ లేకపోవడం, అంటే ఫాస్ట్గా రెస్పాండ్ కాకపోవడం, స్లోగా. టార్డీ స్లో బేసిక్గా, టార్డీ అనేది యాడ్జెక్టివ్, టార్డీనెస్ అనేది నౌన్. పర్సీవ్డ్ అంటే అనుకునే విధంగా, ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు సెబీ గురించి, అవుట్లుక్, జనరల్గా దాని మీద ఉన్నటువంటి పర్సెప్షన్. పర్సీవ్ అంటే ఏంటమ్మా, పర్సెప్షన్ యొక్క వర్బ్ ఫామే పర్సీవ్. పర్సెప్షన్ ఈజ్ నౌన్, పర్సీవ్ ఈజ్ వర్బ్. పర్సీవ్ అంటే మనం అనుకోవడం, దాని గురించి మనకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్. ఓకే, మనం ఏ విధంగా దాని గురించి ఆలోచిస్తున్నాం, భావిస్తున్నాం, దట్ ఈస్ పర్సీవ్డ్. ఇన్ ఇన్వెస్టిగేషన్ అలిగేషన్స్ అయితే ఈ చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్స్లో కార్పొరేట్ malfeasance, ఇందాక అనుకున్నాం కదా, కార్పొరేట్ ఏమంటాం, దుశ్చర్య, దుర్మార్గం, malfeasance, మిస్కాండక్ట్ అంటాం కదా, అండ్ మార్కెట్ మ్యానిపులేషన్. అయితే అదొక లార్జ్ కాంగ్లోమరేట్ కదా, కాంగ్లోమరేట్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఉద్దేశించి మనం అదానీ గ్రూప్లో చాలా ఉంటాయి, ఆయిల్ అని కదా, గ్యాస్ అని, పెట్రోలియం అని, రకరకాల ఫీల్డ్స్లో దానికి చాలా డైవర్స్ కంపెనీస్ అయితే ఉండడం, వాటిని మనం కాంగ్లోమరేట్ అంటాం, అంటే చాలా రిచ్ అని. బ్యాక్ టు ద రిమిట్ అంటే బ్యాక్ టు ద స్కోప్, బ్యాక్ టు ద డొమైన్ అంటే బ్యాక్ టు ద రెమిట్ ఆఫ్ ద వెరీ సేమ్ వాచ్ డాగ్, అంటే మళ్ళీ దాని కోర్టులోకి బాల్ విసిరేసాడని చెప్పారు చూసారా, అంటే మీరే చెయ్యండి, అంటే వేరే వాళ్ళకి ఎవరికి కూడా ట్రాన్స్ఫర్ చేయట్లే ఇన్వెస్టిగేషన్ని, మీరే చేయండి కానీ త్వరగా చేయండి అంటున్నారు తప్ప దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, మందలించడం కానీ,
మీరు చేసేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెక్ట్గా లేదని కూడా ఎక్కడ కూడా మనకి కోర్టు చెప్పినట్లుగా అనిపించట్లేదు. సో ఆ పాయింట్ని ఉద్దేశించి చెప్తున్నాడు, వెరీ సేమ్ వాచ్ డాగ్ అంటే దానికే మళ్ళీ అప్పచెప్పారు బాధ్యతని. ఆ మిగిలిపోయిన 2 ఇన్వెస్టిగేషన్స్ కూడా త్వరగా చేయండి అని మాత్రమే మళ్ళీ ఇవ్వడం వల్ల అది ఎటువంటి సంకేతాన్ని ఇస్తుంది? హింట్స్ అంటున్నాడు. హింట్స్తో ఎట్టనే ప్రిపోజిషన్ ఫిక్స్. ఓకే, అలా చేయడం అనేది దేనికి సూచిస్తుందంటే డిగ్రీ ఆఫ్ జ్యుడిషియల్ అబ్స్టినెన్స్. అంటే అబ్స్టినెన్స్ అంటే ఏంటమ్మా? అంటీ అంటున్నట్టుగా ఉండడం. అబ్స్టినెన్స్ అంటే వెన్ యూఆర్ ఇందాక అనుకున్నాం కదా, అబ్స్టినెన్స్ ఫ్రమ్ అన్నాం. అబ్స్టినెన్స్ అన్నది వాడుతున్నాం అంటే జ్యుడిషియల్గా వారు దాన్ని టచ్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే అదానీ గ్రూప్ అన్నది ఒక పెద్ద, అంటే మోదీ బీజేపీతో బాగా సత్సంబంధాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి కదా, కాంగ్లామరేట్ కదా. సో దాన్ని మనం టచ్ చేయకూడదు అన్నట్టుగా కనిపిస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. డిగ్రీ అంటే తీవ్రత. సో ఆ జ్యుడిషియల్ అబ్స్టినెన్స్ యొక్క తీవ్రత అన్నది హింట్ చేస్తుంది ఈ ఎపిసోడ్ అన్నది. దట్ మే ఓన్లీ అండర్మైన్, అయితే దేనికి దారితీస్తుంది? దట్ విల్ అండర్మైన్ ద లార్జ్ పబ్లిక్ గుడ్. సో ప్రజా ప్రయోజనాలకి ఖచ్చితంగా అది అండర్మైన్ చేసే విధంగా ఉంది, తక్కువ చేసేలాగా ఉంది అని చెప్తున్నాడు. ద కోర్ట్ ఈజ్ ష్యూర్లీ అవేర్ ఆఫ్ పాస్ట్ ఇన్స్టెన్సెస్ వేర్ ఇట్ హ్యాస్ ఫౌండ్ సెబీ వాంటింగ్ ఇన్ అలాక్రిటీ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. అంతకుముందు కూడా కోర్టుకి బాగా తెలిసిందే, ఈ విషయం బాగా తెలుసు. కొన్ని గత ఎగ్జాంపుల్స్ని చూసుకుంటే కనుక సెబీని ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటమ్మా అర్థం? ఎన్ఫోర్స్మెంట్ అంటే దేన్నైనా ఇంప్లిమెంట్ చేయడం, ఒక లాని, ఒక చట్టాన్ని, వారికి ఉన్నటువంటి రెగ్యులేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడాన్ని ఎన్ఫోర్స్మెంట్ అంటాం. సో వాంటింగ్ ఇన్ ఎలాక్రిటీ అంటే అక్కడ స్పీడ్నెస్ లేకపోవడం. ఎలాక్రిటీ అంటే అర్థం ఏంటమ్మా? స్పీడ్గా, త్వరగా రెస్పాండ్ అవ్వడం, సత్వరంగా దాన్ని రెస్పాండ్ అవ్వడాన్ని మనం ఎలాక్రిటీ అంటాం. వాంటింగ్ ఇన్ ఎలాక్రిటీ అంటున్నాడు అంటే ల్యాక్ ఆఫ్, అక్కడ ఎలాక్రిటీ లేదు అంటే టార్డీనెస్ అన్నాం కదా, టార్డీనెస్ ఉంది సెబీలో అన్నట్టుగా వాళ్ళకి అంతకుముందు కొన్ని ఇన్స్టెన్సెస్ ద్వారా కూడా కోర్టుకి అయితే అర్థమైందంట. ఆ ఫేసెట్ అంటే యాంగిల్, మల్టీ ఫేసెటెడ్ అంటాం. ఓకే, ఫేసెట్ అంటే డైమెన్షన్, యాంగిల్ అని కానీ డైమెన్షన్ కానీ చెప్పచ్చు. ఫ్లాగ్డ్ బై ద ఎక్స్పర్ట్స్ ప్యానల్ అపాయింటెడ్ ఇన్ దిస్ కేస్ యాజ్ వెల్. అంటే ఈ పర్టిక్యులర్ పాయింట్ని ఆ ఎక్స్పర్ట్స్ ప్యానల్ కూడా హైలైట్ చేసిందంట. ఫ్లాగ్డ్ బై ద ఎక్స్పర్ట్స్ ప్యానల్ అపాయింటెడ్ ఇన్ దిస్ కేస్ యాజ్ వెల్. ఈ కేసులో అపాయింట్ చేసినటువంటి ఎక్స్పర్ట్ ప్యానల్ కూడా దీన్ని హైలైట్ చేసింది. ఏమని? కోర్టు కూడా బాగా తెలుసు, ఓకే, సెబీ అలాక్రిటీతో లేదు, ఎన్ఫోర్స్ చేసేటప్పుడు అంత ఎంతూజియాస్టిక్గా ఉండట్లేదు అనే విషయాన్ని కోర్టు కూడా గమనించింది, కోర్టు కూడా తెలుసు అనే విషయాన్ని, ఆ డైమెన్షన్ని ఈ ఎక్స్పర్ట్స్ ప్యానల్ వాళ్ళు కూడా హైలైట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఆల్, సో ఫైనల్లీ ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది? జస్టిస్ మస్ట్ నాట్ ఓన్లీ బీ డన్ బట్ ఇట్ మస్ట్ ఆల్సో బీ సీన్ టు బీ డన్. ఒక చొర ఖండించాడు, ఒక చిన్న ఈ స్టేట్మెంట్తో ఒక చొర ఖండించే ప్రయత్నం చేశాడు. ఏంటది? జస్టిస్ మస్ట్, న్యాయం కేవలం జరిగితే సరిపోదు, మస్ట్ నాట్ ఓన్లీ బీ డన్. న్యాయం అలాగనే జరగాల్సిందే, కానీ కేవలం జరిగితే సరిపోతుందా? అది జరిగేలా చూడాలి. మస్ట్ ఆల్సో బీ సీన్ టు బీ డన్, అది జరిగేలా, న్యాయం జరిగేలా చూడాలి. అంటే కోర్టుని ఉద్దేశించి అంటున్నాడు. అంటే మీరు కేవలం న్యాయం చేసేస్తాము, న్యాయం అవుతుందంటే సరిపోదు, న్యాయం అయ్యేలా చూడాలి కూడా అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ జస్టిస్ మస్ట్ నాట్ ఓన్లీ బీ డన్, ఇట్ మస్ట్ ఆల్సో బీ సీన్ టు బీ డన్. జరిగేలా చూడాలి అంటే సెబీని సరిగ్గా రెగ్యులేట్, దాన్ని కరెక్ట్గా అక్షింతలు వేసి దాన్ని కొంచెం పుష్ చేసి ఉంటే బాగుండేది అని ఏదైతే చెప్పాడో మనకి సబ్ హెడ్డింగ్లో, దాని యొక్క అర్థమే ఇది. క్లియర్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఎడిటోరియల్. నెక్స్ట్ వీ విల్ టాక్ అబౌట్ వొకాబులరీ. సో వొకాబులరీలో ఈరోజు వచ్చిన వర్డ్స్ ఏంటమ్మా? వో అన్నాడు. వో అంటే ప్రామిస్ కదా, నౌన్. వో ఈజ్ ఎ ప్రామిస్, నౌన్. వో అంటే సో వాగ్దానం, కమిట్మెంట్, ప్లెడ్జ్, ప్రామిస్. టు మేక్ ఎ డిటర్మైన్డ్ డెసిషన్ ఆర్ ప్రామిస్ టు డూ సంథింగ్. ద గొరిల్లాస్ వోడ్ దట్ దే వుడ్ ఓవర్ త్రో ద గవర్నమెంట్. ఓకే, సో వారు ప్రతిజ్ఞ చేశారు. వో. తర్వాత రిటాలియేట్. రిటాలియేట్ అనేది వర్బ్ అమ్మ. రిటాలియేట్, రీ అంటే ఇన్ రెస్పాన్స్. రీ అంటే ఏంటమ్మా? అగైన్ ఆర్ బ్యాక్ అనే మీనింగ్ వస్తుంది కదా. సో మన మీద ఎవరైనా దాడి చేసేదాన్ని ప్రతి దాడి చేయడం, ఇది చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. రిటాలియేషన్ దాని నౌన్ ఫామ్. రిటాలియేషన్. రిటాలియేటరీ, దట్ ఈస్ యాడ్జెక్టివ్. రిటాలియేటరీ, దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్, రైట్? సో టు కౌంటర్ అటాక్ అనొచ్చు, రెసిప్రొకేట్ అనొచ్చు. అంటే మనకు వచ్చిన దాన్ని మనం తిరిగి దాన్ని ప్రతి దాడి, ప్రతి వాదం అని చెప్పొచ్చు. ఇఫ్ సమ్మన్ ఇన్సల్ట్స్ యూ, డోంట్ రిటాలియేట్ యాజ్ ఇట్ ఓన్లీ మేక్స్ ది సిచ్యువేషన్ వర్స్. సో తిరిగి మీరు మళ్ళీ దాడి చేయాల్సిన అవసరం లేదు, అది మరింత
వర్సన్ చేస్తుంది, అంటే ఎగ్జాజర్బేట్ అని ఒక వర్డ్ నేర్చుకున్నాం కదా అది, రైట్, దట్ ఈస్ రిటాలియేట్. నౌ క్యావస్, క్యావస్ అనేది నౌన్, అంటే ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్, నెగిటివ్ నౌన్ అమ్మ క్యావస్. డిజార్డర్, హ్యావోక్, కమోషన్, tumult అంటే కంప్లీట్ స్టేట్ ఆఫ్ డిస్టర్బెన్స్, స్టేట్ ఆఫ్ టోటల్ కన్ఫ్యూజన్ విత్ నో ఆర్డర్, అక్కడ ఆర్డర్ లేదు, అంతా అస్తవ్యస్తంగా ఉండడం, దట్ ఈస్ క్యావస్. స్నో అండ్ ఐస్ హ్యావ్ కాజ్డ్ క్యావస్ ఆన్ ద రోడ్స్, సో రోడ్డు మీద మొత్తం చిందర వందర. ఓకే, రిస్ట్రెయింట్ ఇది నౌన్. రిస్ట్రెయింట్ అంటే సెల్ఫ్ కంట్రోల్, పాజిటివే కదా. రిస్ట్రెయింట్ అంటే సెల్ఫ్ కంట్రోల్, రిజర్వ్గా ఉండడం, అంటే ప్రతిదాని మీద మనకి స్వీయ నియంత్రణ ఉండడం, స్వీయ నియంత్రణ, దట్ ఈస్ రిస్ట్రెయింట్. ఈ షోడ్ అడ్మైరబుల్ రిస్ట్రెయింట్ అండ్ రిఫ్యూజ్ టు బి ప్రొవోక్డ్. సో ఎవరు ప్రొవోక్ చేద్దామని ట్రై చేసినా తనను తాను కంట్రోల్ చేసుకోగలిగాడు, స్వీయ నియంత్రణ అంటాం. కామ్ అండ్ కంట్రోల్డ్ బిహేవియర్, ఓకే, చాలా కంట్రోల్డ్గా కామ్గా బిహేవ్ చేయగలడం, దట్ ఈస్ రిస్ట్రెయింట్. ఎంబాటిల్డ్, ఎంబాటిల్డ్ని మనం జనరల్గా యాడ్జెక్టివ్గా వాడతాం. ఓకే, అంటే కంప్లీట్గా డిస్ట్రాయిడ్ అనే మీనింగ్ వస్తుంది. ఎంబాటిల్డ్ అంటే కంప్లీట్గా ప్రాబ్లమ్స్తో కూరుకుపోయిన, ఓకే, హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఎంబాటిల్డ్ గవర్నమెంట్ అంటే చుట్టుముట్టేసినాయి, ప్రాబ్లమ్స్ అన్నీ చుట్టుముట్టేశాయి. హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫికల్టీస్, కంప్లీట్గా కష్టాలతోని, ఓకే, బాధలతోని నిండిపోయి ఉండడం. బిలీగడ్ అనొచ్చు, బ్యాటర్డ్ అనొచ్చు. బిలీగడ్ అన్నా బ్యాటర్డ్ అన్నా, సో యూఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్, అంటే మీకు ఏం చేయాలో తెలియట్లా, కంప్లీట్గా మీరు బిలీగడ్ స్టేజ్లో ఉన్నారు. కల్ట్, ఓకే, కల్ట్ అంటాం. కల్ట్ అంటే సంథింగ్ క్లాసిక్, అంటే బాగా పాపులర్ అనే మీనింగ్ వస్తుంది. కల్ట్ ఫిలిం అంటారు. కల్ట్ ఫిలిం అంటే చాలా పాపులర్ అయిపోయింది. కల్ట్, ఇప్పుడు సలార్ కల్ట్ ఫిలిం అయిపోయింది, బాహుబలి కల్ట్ ఫిలిమ్స్, ఇవన్నీ కేజీఎఫ్ కల్ట్ ఫిలిమ్స్, అంటే బాగా పాపులర్ అయిపోవడం, రైట్, వెరీ పాపులర్ అమాంగ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. కల్ట్ ఫిలిం అనొచ్చు, నవల్ అనొచ్చు. హెర్ వర్క్స్ హ్యావ్ అచీవ్డ్ కల్ట్ స్టేటస్, అంటే చాలా విపరీతమైనటువంటి పాపులారిటీని, క్రేజ్ని సంపాదించుకోగలడాన్ని మనం కల్ట్ అనే పదంతో సంబోధిస్తుంటాం. కల్ట్ మూవీరా అంటుంటారు, మీరు వింటుంటారు కూడా, రైట్. కల్ట్ స్టేటస్, క్రేజ్, ఫ్యాషన్, వోగ్, సంథింగ్ విచ్ ఈజ్ ఇన్ ట్రెండ్. ఏదైనా ట్రెండ్లో ఉంది, ఫ్యాషన్లో ఉంది, క్రేజ్ ఉంది అని చెప్పడాన్నే కల్ట్ అనే పదంతో సంబోధిస్తాం. తర్వాత స్వర్న్ ఎనిమీ, ఈ పదం అర్థం ఏంటి? స్వర్న్ ఎనిమీ అంటే బద్ధ శత్రువు అంటాం కదా, బద్ధ శత్రువునే మనం స్వర్న్ ఎనిమీ అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఒకరితో ఒకరు సత్సంబంధాలు ఉండవు, దే ఆర్ ఆల్వేస్ ఎనిమీస్. స్వర్న్ ఎనిమీస్ ఆర్ ద పీపుల్ హూ ఆల్వేస్ హేట్ ఈచ్ అదర్, ఎప్పుడు కూడా ఒకరినొకరు అస్సలు కూడా ఇష్టపడరు, ఒకరంటే ఒకరికి పడదు. మేకింగ్ పీస్ విత్ ఎ స్వర్న్ ఎనిమీ విల్ నెవర్ బీ పాసిబుల్ వితౌట్ కాంప్రమైజ్. ఓకే, కాంప్రమైజ్ అవ్వకుండా ఒకరితో ఒకరు శాంతి ఒప్పందాన్ని నెలకొల్పడం అనేది అసాధ్యం అని చెప్తున్నాడు, రైట్. స్వర్న్ ఎనిమీస్ బద్ధ శత్రువు. నెక్స్ట్ కాప్, ఇది కాప్స్ అనకూడదమ్మా, CORPS, కాప్స్ అంటే డెడ్ బాడీ, ఇది చాలా ఇంపార్టెంట్. కాప్స్ ఈజ్ యువర్ డెడ్ బాడీ, కానీ ఇది కార్ అనాలి, కార్ అనాలి. పిఎస్ అసలు సంబంధం లేదు, అది పేరుకే స్పెల్లింగ్లో మాత్రమే ఉంటుంది, కానీ వెన్ యూ ప్రొనౌన్స్ ఇట్ యూ షుడ్ నాట్ సే కాప్స్, కార్ అనాలి. కార్, కార్, ఓకే. సో కార్ అంటే ఏంటమ్మా? స్క్వాడ్, యూనిట్, ట్రూప్, బలగం, కార్. నేషనల్ క్యాడెట్ కార్ గుర్తుందా మీకు? ఎన్సీసీలో లాస్ట్ సి అంటే ఏంటమ్మా? కార్, CORPS. సి అంటే క్యాడెట్, ఎన్ అంటే నేషనల్ కదా, నేషనల్ క్యాడెట్ కార్. ఓకే, సో ద రాయల్ ఆర్మీ మెడికల్ కార్, మెడికల్ యూనిట్ ట్రైన్ టు పర్ఫార్మ్ పర్టికులర్ డ్యూటీ. సో ఆ యూనిట్ అయితే ఆ బలగం, ఆ టీమ్, ఓకే, ఎస్పెషలీ స్క్వాడ్ టీమ్ను ఉద్దేశించి మనం కార్ అంటాం. స్పెసిఫిక్ పని కోసం దాన్ని ట్రైన్ చేస్తుంటారు. సో అసైన్మెంట్ని ఒకసారి చూద్దామా, దీన్ని మీరు అందరూ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యూ కెనాట్ ఇగ్నోర్ దిస్. దీన్ని మీరు చేస్తూ ఉంటేనే నాకు మరిన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వాలనిపిస్తుంది, లేదంటే ఈ సిరీస్ని ఆపేసి జస్ట్ ఎట్టోజీలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు, రైట్. దిస్ ఈజ్ ఫర్ యువర్ బెనిఫిట్, మీ బెనిఫిట్ కోసమే ఇది మనం పెడుతున్నాం. సో దీన్ని మీరు సీరియస్గా తీసుకుంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ఇందులో క్వశ్చన్ చూడండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా on Thursday brought up new rules for the allocation of symbols to register unrecognized political parties, making it mandatory for them to furnish audited accounts of last 3 financial years, expenditure statements of the last 2 elections, and the signature of the authorized office bearer of the party along with the application form
ఫర్ సింబల్స్. ఇవి మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డిటెక్ట్ చేశారో వాటిని మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, రోజులు చదవడానికి బాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కొంచెం అలవాటు చేయడానికి, వారికి వారే చదువుకొని అర్థం చేసుకునే ఎబిలిటీని పెంచుకోవడానికి మనం ఈ సెషన్ని పెట్టడం జరుగుతుంది. సో మీ కాన్ఫిడెన్స్ని మీరు డెవలప్ చేసుకోండి, బిల్డప్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్.